భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం ఎదుట సంయుక్త కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర చట్టాన్ని పార్లమెంట్లో తేవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. ఢిల్లీలో రైతుల పోరాటం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రాతపూర్వక హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో రైతు చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదని రైతు సంఘ నాయకులు విమర్శించారు. ఉద్యోగ మరియు సామాజిక భద్రతను డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా వాళ్ళ ప్రైవేటీకరణ విధానాలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కనబడుతుందో లేదో కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసులలో ఈ ధర్నా కార్యక్రమాలు, ఈ ఆందోళన కార్యక్రమాలు, ఈ ఆందోళన డిమాండ్స్ కనబడుతున్నాయి. ఇలా ఈ కార్యక్రమం కేంద్రానికి సంబంధించింది, అట్లే మన రాష్ట్రానికి సంబంధించింది కూడా. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టుంది అని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆదేశం కూడా అలాగనే ఉంది. ఇలా మన వాళ్ళు మాట్లాడుతూ చెప్పారు, పత్తి రేటు కానీ, ధాన్యం రేటు కానీ, లేదు రుణమాఫీలు కానీ, పూర్వ పట్టాలు కానీ, ఆ సీతారామ ప్రాజెక్టు పారవాకం కానీ